బ్రేకింగ్ న్యూస్ సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ ను ఇటు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కింగ్ పెన్ డాక్టర్ లోకేష్ ను ఇటు అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక యజమాని సుమంత్ వైద్యులతో సహా బ్రోకర్స్ తో కలిపి మొత్తం 10 మందికి పైగానే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలకనందలో 6 నెలలుగా అక్రమంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్స్ జరుగుతున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. హాస్పిటల్ యజమాని సుమంత్ ఉజ్బెకిస్తాన్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్తో క్లినిక్ అనుమతి పొందినట్టుగా గుర్తించారు అధికారులు. ఈ హాస్పిటల్లో నెఫ్రాలజీ ట్రీట్మెంట్కు ఎలాంటి అనుమతి లేదని దర్యాప్తులో తేలింది. 9 బెడ్లు క్లినిక్ పర్మిషన్స్ తీసుకొని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రన్ చేస్తున్నాడు సుమంత్. డిఎంహెచ్ఓ ఇప్పటికే హాస్పిటల్ను సీజ్ చేశారు. ఇప్పటి వరకు పోలీసుల అదుపులో 8 మంది బ్రోకర్స్ ఉండగా తాజాగా యజమాని సుమంత్తో సహా డాక్టర్స్ పవన్, మధ్యవర్తి ప్రదీప్ అరెస్ట్ అయ్యారు. తమిళనాడుకు చెందిన నస్రీం భాను ఫిర్దోస్లను కిడ్నీ డోనర్స్ గా బెంగళూరుకు చెందిన రాజశేఖర్ బట్టు ప్రభకు వైద్యులు కిడ్నీలు అమర్చినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఒక్కో ఆపరేషన్ కు హాస్పిటల్ 55 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసింది. 4 పేషెంట్స్ గాంధీలో చికిత్స పొందినట్టుగా పోలీసులు తెలిపారు. ఇక నేడు కేసు వివరాలతో ఇటు మీడియా ముందుకు నిందితులను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది.